పోలవరం అన్నాడు. ఇప్పుడు ఇంతవరకు అది పూర్తి కాల. మరి రాజధాని ఇంకెప్పుడు పూర్తి అవుద్ది? అవన్నీ గ్యాస్ మాట్లాడండి. ఏమీ లేదు చేసేవాడు అయితే కాలంలో మట్టి కూడా తీయించాలి. లంజా కొడుకాడు ఎందుకంటే బాబు పెట్టాలని అంతనే లేదు. 3 రాజ్యాలు అంటే 3 రాజ్యాలు అయిపోయింది, తర్వాత 3 జిల్లాలు అయిపోతుంది. అంతకన్నా ఏమి లేదు. ఆయన మొహం పెట్టాడు. ఆయన అదంతా వేస్ట్. ఆయన జరిగేది ఆయన వల్ల ఏం కాదు. అసలు రాజకీయాలకు ఆయన అనవసరం. మరి లోకడం అనలేదేంటి మాట జగను? వైజాగ్ అని ఎందుకు అన్నాడు? ఇప్పుడు ఎందుకు అంటున్నాడు? ఇప్పుడేంటి అప్పుడేంటి? జగన్ ఎందుకు మాట వెనక్కి తీసుకున్నాడు? దానంటూ ఒక ప్లేస్ అంటూ కావాలి కాబట్టి రేపు ఒక చిన్న ఇంకోటి ఒంగోలు అంటాడు. అదే అమరావతి, అక్కడే డెవలప్మెంట్ అన్న గుడ్డిబండ మాకు ఉంది. కిరిగిరి పెట్టాడు. అది సరైనది కాదు, బాబు గారు చేసింది సరైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించినటువంటి మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కాడారు మీద మచిలీపట్నం వాసులు ఏమన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి వారి మాటలో తెలుసుకుందాం. ఏంటి జగన్ కొత్తగా మావిగన్ పెట్టేది అంటే అతను ఏమంటాడంటే విజయవాడ గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఈ డెవలప్ చేస్తే బాగుంటుంది. ఆ మారుమూల అక్కడ ఉండదు కదా, అవన్నీ పంట పొలాలు కదా, అవి ఎప్పుడు డెవలప్ అవుతాయి, అయ్యేటప్పటికి చాలా 1,00,000 కోట్లు కావాలంటున్నారు కదా, అవి అవ్వ ఇప్పుడు వరకు. ఇవి అయితే కొద్దిగా చుట్టుపక్కల డెవలప్ చేసుకుంటే ఈ 3 కలిపితే పెద్ద రాజధాని అవుద్ది. ముందేమో నేను అక్కడ అంటేనే వైజాగ్లో ఒప్పుకోలేదు, ఆయన కూడా మూరుపడాలని అంటున్నాడు. ఇప్పుడేమో అక్కడే డెవలప్ చేసి అదే రాజధాని అంటున్నాడు. అట్లా కాకుండా ఈ డెవలప్మెంట్ ఏరియాలు కదా, ఇంకా మచిలీపట్నం పోర్టు పడితే బాగా డెవలప్ అవుద్ది. అట్లాగే విజయవాడ డెవలప్మెంట్ ఉంది, గుంటూరు కూడా బాగానే ఉంది. ఈ 3 కలుపుకొని చేసుకుంటే క్యాడల్లాగా బాగుంటుంది. ఇక్కడ ప్రజలు కూడా బాగుంటుంది. ఇప్పుడు అందరూ వెళ్ళి అక్కడే ఇళ్ళు కట్టుకొని అక్కడే ఎవరు ఉంటారు, అక్కడ అన్నీ దొరకవు కదా. హైదరాబాద్ అంటే ఇప్పుడే డెవలప్ అవ్వలేదు, 30 సంవత్సరాల నుంచే డెవలప్ అయింది. అది ఇప్పుడే డెవలప్ అవ్వాలంటే చాలా కష్టము అని ఆయన ఉద్దేశం. ఈయనేమో పట్టిందే నేను చెప్పిందే వేదం అన్నట్టు రాజధాని అక్కడే కట్టాల్సిందే, అదే డెవలప్ చేస్తానంటాడు. మరి ఈయన వస్తాడో నెక్స్ట్ రాడో తెలీదు. ఇప్పుడేమో 1 చదరపు కిలోమీటర్లకే ఇన్ని వేలు ఖర్చు పెడుతున్నాడు. మరి అది ఎంతవరకు కరెక్టో వాళ్ళకే తెలుసు. కాబట్టి కొంతమంది ఆలోచించాలని అనుకుంటున్నారు. జగన్ ప్రపోజల్ చేశారు మావిగన్ అని చెప్పి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పెంచవచ్చు కదా అని ఆయన అభిప్రాయం. దాని మీద స్పందన ఏంటండి? జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపాదన చేశాడు, మావిగన్ విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు కలిపి ఒక కారిడార్గా పెట్టిందని. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతానికి ఉన్నదాన్ని డెవలప్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనకు పోర్ట్ వస్తుంది, వాల్యూస్ పెరిగినాయి, జనాలు పెరిగారు, పిల్లలకి జాబులు వస్తాయి, బందరు బాగుపడుతుందిగా. ముందు అసలు కాలువలే నడవని వాళ్ళు కాలువలు నడిపిస్తున్నప్పుడు ఇదంతా బాగుంటుంది కదా. గవర్నమెంట్ బాగుంది, గవర్నమెంట్ సూపర్. ఏమి వద్దు, బాగుంది. మావిగన అది ఒక రకంగా ప్రపోజల్. మరి ఆయన చెప్పే దాన్ని బట్టి కొంచెం మచిలీపట్నం పోర్ట్ ఏరియా అన్నాడు, విజయవాడను వాణిజ్యానికి అన్నాడు, గుంటూరు అన్నాడు, బాగానే ఉంది. కానీ కావద్దండి మరి ఆయన ఏం చేస్తాడని తెలియదు. అయితే అమరావతి అది చూస్తున్నాగా. మరి ఆయన అన్నాడు కడతానని. ఎప్పుడుకి ఒక టైం బాగుండి అనేది ఉండాలి. పోలవరం అన్నాడు, ఇప్పుడు ఇంతవరకు అది పూర్తి కాల. మరి రాజధాని ఇంకెప్పుడు పూర్తి అవుద్ది? ఏదో పోలవరం కట్టలేదు ఎవరు, ఆ గవర్నమెంట్ కట్టలేకపోయారు, ఈ గవర్నమెంట్ కట్టలేరు. మరి రాజధాని ఇంకెప్పుడు పూర్తి అవుద్ది? మా పిల్లలు కూడా చూడలేరు. చాలా బాగుంటుందండి, చాలా బాగా జరుగుతుంది, సూపర్. ఇంకా బాగా జరుగుతుంది, బాగా జరుగుతుంది. అంత వేస్ట్ అండి, అంత వేస్ట్ అంతే. బాగా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం చాలా బాగా జరుగుతుంది, బాగుంది. చాలా మార్పు వచ్చింది. దగ్గర రోడ్లు కాదు, లైట్లు కాదు, అంతా బాగా జరుగుతుంది. నమ్మరు అది ప్రభుత్వం అట్లాంటిది. ఎక్కడెక్కడికే అరాచకాలు, ఎక్కడెక్కడికే దేవాలయాలు బాగుపట్టడం ఎన్ని చేస్తున్నారు కాబట్టి జరుగుతుంది. అనే ఉందండి కలపడం అనేది, పర్వాలేదు డెవలప్మెంట్ అనేది. అంటే వాళ్ళ అవగాహన ఎంతవరకు ఉందనేది మనము చెప్పలేం కదండి. ఇప్పుడు కలిపినాక ఎంతవరకు డెవలప్మెంట్ జరుగుద్ది అనేది చెప్పలేనిది, కార్యాచరణలోనికి రానిది ఇది.
చాలా వరకు కూడా కలిపి చూస్తే కాస్త డెవలప్మెంట్ అవుద్ది, ఇటు పోర్టుకి కానీ అటు కానీ అన్ని రకాలుగా బాగుంటుంది అన్న ఆలోచన అందరికీ ఉంది. ఏదైనా డెవలప్ అయితేనే మనకి కాస్త జాబ్ పరంగా కానీ ఐటీలు వస్తే మనం ఎక్కడికో వెళ్ళి జాబ్ చేసే కంటే ఇక్కడికే వచ్చి జాబ్ చేయడం అనేది చాలా మందికి అవకాశాలు దొరికినట్టే. డెవలప్మెంట్ పరంగా కానీ ఇంకొక చోటకి వెళ్ళి జాబులు ఎత్తుకుని అక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకుని అక్కడ ఇబ్బందులు పడి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వలస వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. ఈ డెవలప్మెంట్ చేసి మన వైపు కూడా కాస్త ఎమ్మెల్యే గారు ఆయనగా కొంచెం అవగాహన చేసుకుని మా అందరి బాధలు అర్థం చేసుకుని ఆయన కొంచెం ఇటు తీసుకొస్తే మాలాంటి వాళ్ళకు జాబ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అది ఇప్పుడు కారిడారా లేకపోతే వాళ్ళు చెప్పారా, ఈ పార్టీ వాళ్ళు చెప్పారా, ఆ పార్టీ వాళ్ళు చెప్పారండి. డెవలప్మెంట్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఆలోచించుకోవాలి. ఏ పార్టీ ఏది చేసేది ఏమి ఉండదు. ప్రభుత్వం అనేది వాళ్ళకున్న పర్యవేక్షణలో చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్పితే ఈ పార్టీ వాళ్ళు వచ్చి చేసేది, ఆ పార్టీ వాళ్ళు వచ్చి పార్టీ పరంగా తీసేస్తే ముందు ప్రజలకు ఏం ఉపయోగపడద్దు అనేది ఆలోచించుకుని చేయాలి తప్ప వీళ్ళు వచ్చి చేస్తారు వాళ్ళు వచ్చి చేస్తారు అనేది కరెక్ట్ కాదు. మచిలీపట్నం డెవలప్మెంట్ ఎలా ఉంది? పర్వాలేదండి, చాలా బాగుంది. ఇదివరకు మీద బాగుంది. అమరావతి డెవలప్మెంట్ ఎలా ఉంది? అది రూపాయికి రూపాయే, తెలియదు రిజల్ట్ కాయ. ఈ జగన్మోహన్ రెడ్డి కొత్తగా ప్రపోజల్ పెట్టాడు మావిగాన్ అని చెప్పి. అవన్నీ గ్యాస్ మాట్లాడండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఏమీ లేదు. చేసేవాడు అయితే కాలంలో మట్టి కూడా తీయించాలి లంజా కొడుకాడు. ఎందుకంటే బాబు అవుతుంది వాళ్ళు ఇల్లు అందుకోసం డెవలప్మెంట్ మాత్రం ఇదేం లేదు అసలు. నిదానంగా ఇది అవుతుంది డెవలప్మెంట్. ఇది చేద్దాం, ప్రజలకు ఉపయోగపడేటికి లేదు ఇది. ఇక అమరావతి అంటే నిదానంగా ఇది అవుతుంది. 10 ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది. 2-3 ఏళ్ళకి అయ్యేది కాదు. అట్లా రాజకీయంగా అవన్నీ ఉత్త మాటలేదు. టైంపాస్ గాను ఏదో ఒకటి పెట్టాలని అందుకని ఏమీ లేదు. 3 రాజ్యాలు అంటే 3 రాజ్యాలు అయిపోయింది, తర్వాత 3 జిల్లాలు అయిపోతుంది. అందుకని ఏమి లేదు. అట్లా కాదు, ఏదన్నా అవి జరుగుతూ ఉంటే దాని గురించి కలిసి చేస్తే బాగుంటుంది. కానీ ఇంకా ఇది అవుతా, ఇంకా టైం పడుతుంది. ఇంకా 2 ఏళ్ళు పడితే కానీ ఇది అవుద్ది. అద్భుతంగా ఉంది మచిలీపట్నం. చాలా ఇంత ముందే ఎప్పుడు లేనంత అభివృద్ధి కనపడుతుంది. చుట్టూతా ఏరియా డెవలప్ అవుతుంది, కాలనీలు పెరుగుతున్నాయి. ఇక్కడ అంతకుముందు అపార్ట్మెంట్స్ ఉండేవి కదా, అపార్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. రోడ్లు బాగా డ్రైనేజ్ కానీ అన్నీ బాగా క్లీన్ చేస్తున్నారు. చాలా బాగుంది. రోడ్లు కూడా చక్కగా వైండింగ్ చేస్తున్నారు. రోడ్ సైడ్ ఉన్న షాపులు మొత్తం తీసేశారు. అమరావతి నేను వెళ్ళలేదులే, చూడలేదు. తెలుసుకుంటున్న వార్తలను బట్టి చాలా డెవలప్ అవుతుంది. ఆయన మొహం పెట్టాడు. అదంతా వేస్ట్. ఆయన జరిగేది ఆయన వల్ల ఏం కాదు. చాలా రాజకీయాలకు ఆయన అనవసరం. ల్యాండ్ ఆర్డర్ కూడా చాలా బాగుంది, కంట్రోల్లో ఉంది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం పార్టీ వాళ్ళని కొంచెం కంట్రోల్లో పెట్టాలి. ఎందుకంటే పార్టీ కార్యకర్తలు ఆ పార్టీలోకి వస్తే ఒక స్థాయిలో ఉన్న వాళ్ళ వల్లే పార్టీకి చెడ్డ పేరు వచ్చేటట్టు ఉంది. ఎట్లా అంటే వాళ్ళు పక్షపాతం చూపిస్తున్నారు. కొన్నిసార్లు పార్టీ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళని కూడా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. మరి లాక్డౌన్ లేదేంటి ఈ మాట జగను? వైజాగ్ అని ఎందుకు అన్నాడు, ఇప్పుడు ఎందుకు అంటున్నాడు? ఇప్పుడేంటి అప్పుడేంటి జగన్ ఎందుకు మాట వెనక్కి తీసుకున్నాడు? చెప్పండి దానికి. మరి అప్పుడు తెలీదా? ముఖ్యమంత్రి ఇదేగా, అన్నాళ్ళు గవర్నమెంట్ ఇచ్చేసాడుగా, అప్పుడు తెలీదా? మళ్ళీ కొత్తగా మావిగానే ఇప్పుడు ఏంటి? ఆల్రెడీ కోస్టల్ బెల్ట్ డెవలప్ అవుద్ది, పోర్టు ఇది వచ్చింది, విజయవాడ డెవలప్డ్ ఆల్రెడీ. ఇంకా చేసేదే ఉంది? మచిలీపట్నం కూడా అవుతుంది, పోర్ట్ అయితే అవుద్ది కదా. ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఎంప్లాయ్మెంట్ అన్నీ డెవలప్ అవుద్ది. మచిలీపట్నంలో మెయిన్ సమస్య ట్రాఫిక్ కంట్రోలింగ్ అండి. ఈ చూడండి, వాళ్ళ రైతు బజారు చూడండి, రావడానికి లేదు, వెళ్తానికి లేదు. ఒక బండి వస్తే ఒక బండి తప్పకుండా లేదు. చాలా మార్పు రావాలి. అది జగన్మోహన్ రెడ్డి మావిగాన్ అని చెప్పి మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అంటున్నారు. ఆడిపోతుంది. ఇంకా ఏ శాసనం అయిపోయింది కదండి అక్కడ. ఢిల్లీలో రాష్ట్రపతి ముద్ర పడిపోతే ఇంకెవడో ఆపలేడు. అయ్యప్ప జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ మనకు అతని మీద కోపం ఏం కాదు, అతని మీద కోపం కానీ విరోధం కాదు. అతను చేసే అసలు కాదండి. నేను వస్తే మళ్ళీ రప్ప అంటాడు. ఏంటండి అది? అసలు ఎవడన్నా ఓటు వెళ్ళిపోయిన వాళ్ళందరూ లాక్కొస్తా ఏమిటండి? ఆంధ్రజ్యోతిలో కథనం ఎలా స్పందిస్తారు? ఈ వైసీపీ వాళ్ళు ఏదో ఆందోళన చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి పలుకుల్లో మీ భార్యలు కూడా చెల్లిలాగా పెళ్లి చేయమని చెప్పాను. ఏడు చెల్లెడు వాళ్ళు మాటలే. నువ్వు చెప్పేదంటారా? నేను వైసీపీ అగనెస్ట్ కాదు, తెలుగుదేశానికి ఫేవరు కాదు. గ్యారంటీగా వాళ్ళకి కాస్త సంస్కారం ఉందండి, వీళ్ళకి సంస్కారం లేదు.
ఒక మాటలో చెప్పాలి. ఎవరికి సంస్కారం ఉందంటారు? ఎవరికి లేదు? కూటమికి ఉంది, వీళ్ళకి లేదు. అది అది నా మాటే కాదు, ఆల్రెడీ కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళు ప్రతి ఓడు పోర్ట్ డెవలప్మెంట్ ఎలా ఉంది? పోటీ వచ్చేస్తుంది. పోర్ట్ ఇప్పుడు జరుగుతుందా పనులు? అప్పుడు జరుగుతుంది, వాళ్ళు కొంతవరకు చేశారు. అవి ఎవరు పూర్తి చేస్తే ఆడే మొగోడు. అది ఇలా హయాంలో అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా రాదు. 29లో సీఎం పవన్ కళ్యాణ్ అవుతారా? అక్క అవడండి అవడు. పవన్ కళ్యాణ్కి నా ఉద్దేశంలో సీఎం ఇప్పుడే చేయాలని లేదు. మోడీ అంతా అతన్ని అక్కడ తీసుకెళ్ళిపోవాలండి, ప్రధానమంత్రి అక్కడికే పెట్టి. ఇంకా 2 years 2 terms పడుతుంది. ఈలోపు పికప్ అవ్వాలి. ట్రైనింగ్ అవ్వాలి. ఆ ట్రైనింగ్ కోసం ఇదంతా ఏడుపు. ఇది రాష్ట్రం కూడా ఆయన పెద్దగా నొప్పించిన కారణం ఏంటి తెలుసా? చంద్రబాబు నాయుడు ఉండాలి, మళ్ళీ ఆ లోకేష్ ఒప్పుకోడు. మరి 29 లోకేష్ బాబు సీఎం అన్నారు. అవడం ఎందుకని? అది వచ్చి మాట్లాడండి. ఇది తండ్రి దగ్గర తనేదంట, అదే హీరోలు ఉన్నాడంట కూడంలో. ఏం లేదండి. అతను వేరే అంటే అతను మంచి చేయట్లేదని అని అన్నాం, కానీ అతనికి హీరోలు కాదు, పాడు కాదు. పైగా వీళ్ళు ఊరుకోరండి. వాళ్ళు కమ్యూనిటీ అంతా కూడా పవన్ కళ్యాణ్ ఆ అభిమానులు కానీ వాళ్ళు కానీ ఆయన బాగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడుతో అని ఊరుకుంటున్నారు. లోకేష్ అయితే తిరిగిపోతుంది. కోర్టు ఎవరి హయాంలో బాగా జరిగింది? వర్క్ జరిగింది వైసీపీ హయాంలో జరిగిందా? ఇప్పుడు జరుగుతుంది. వైసీపీ హయాంలో కూడా జరిగింది. అది చెప్పింది ఎవడ పూర్తి చేస్తే ఆడే మొగోడు. మచిలీపట్నం వరకు ఎక్స్టెన్షన్ చేయాలి, ఒక కారిడార్ లాగా ఉపయోగపడుతుంది అనేది అది వైసీపీ ప్రపోజల్ ఏం చెప్తారు? అది విజయవాడ గుంటూరు కూడా కలపండి. మచిలీపట్నం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. డెవలప్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకు పోర్ట్ వచ్చేస్తుంది, రోడ్డు ఉంది, రోడ్డు పక్కన ఎప్పుడైనా డెవలప్ అయిపోతుంది. దాన్ని గురించి మాట్లాడలేదు. ఒక రాజధాని అంటూ ఒక ప్లేస్ అంటూ కావాలి కాబట్టి రేపు వచ్చిన ఇంకోటి ఒంగోలు అంటాడు, లేకపోతే ఎక్స్టెండ్ చేయాలి. ఎక్స్టెండ్ చేయాలని రాజధానే కాదు, రాజధాని అనుబంధ సంవత్సరాన్ని ఇక్కడ దాకా వచ్చేస్తాయి అన్నమాట. రాజధాని పరిధి ఆ మధ్యవర్తం పెడితే ఇంకా బాగుంటుందండి, ఇంకా బాగుంటుంది. చక్కగా చేస్తుంది గవర్నమెంట్లో ఏ తప్పు లేదండి. గవర్నమెంట్ ఏదైనా సరే మంచి చేస్తే జగన్ గారిని కూడా మెచ్చుకుంటాం. ఎవరు కూడా మంచి చేయాలి, ప్రజలకు మంచి కావాలండి. ధన్యవాదాలు. నాకు పోర్ట్ వర్క్ ఇప్పుడు జరుగుతుంది కదా, ఇందాక చెప్పారు టీవీలో, అది మన కాంట్రాక్ట్లు క్యాన్సిల్ చేసిన ఇవన్నీ చేశారు కదా, అప్పుడు బ్రహ్మాండం జరుగుతుంది. పోర్టుల వరకు జరుగుతుంది. మొన్న కూడా ఎవరు జనాలు చూసి వచ్చారు, చక్కగా జరుగుతున్నాయి. పోర్టు కూడా ఓపెన్ అయిపోద్ది. మన బందరికి కూడా బంగారు భవిష్యత్తు వస్తుంది, అమరావతి బంగారు భవిష్యత్తు వస్తుంది. దానిలో వారు అన్నట్టుగా మచిలీపట్నం దాకా ఎక్స్టెండ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి రాజధాని మచిలీపట్నం వరకు ఎక్స్టెన్షన్ పొడిగించాలని చేస్తే చేయొచ్చు, కాదండి కాదంటలా. డెవలప్ అవుద్ది. బందర్లో పోర్ట్ ఉంది కదా, పోర్ట్ ఉంది, గుంటూరు కలపాలంటారు. ఏం చెప్తారు దాని గురించి? కలిపితే బాగానే ఉంటుంది. వీళ్ళు ఎక్కడ కలుపుతారు, వాళ్ళ ఖజానాలు నింపుకోవడం సరిపోతుంటే మంచి నిర్ణయం అనేది. అంతే, విజయవాడ గుంటూరు కలపడం కలుపుతూ మంచి నిర్ణయం అది. మారింది 2 ఏళ్లలో? ఏం మారలేదండి, ఎలా ఉందో అలా ఉన్నాయని పీకేస్తున్నారు వాళ్ళు. అది వ్యాపారాలు ఏమండి, ఖాళీ ఈగలతో అనుకుంటున్నాం. తింటాకే జరగట్లే ఇక్కడ, బోనీలే లేవు. అది సరుకు చేస్తాం, పారేస్తాం, కూర్చోవడం తప్ప ఏమీ లేదు. పోటీ ఇంకా చూడలేదండి మేము వెళ్ళి. అవుతుంది అంటున్నారు, నిజమేంతో ఉడిదంతో తెలియదు. జగన్ ఉన్నప్పుడు చాలా జరిగింది అక్కడ, మట్టి గిట్టి అన్ని తోలుకుంటూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి ఉండగా కొండరాగే తోలారు అక్కడ. దాని గురించి మచిలీపట్నాన్ని కూడా రాజధానిలో కలపాలని చెప్పి జగన్ అంటారు. దానివల్ల ఏం చెప్తారు మచిలీపట్నం? మరి అది కలిపితే మాకు ప్రయోజనమేగా, కలపాలిగా. దాన్ని సపరేట్ చేసి దాన్ని ఏమో అదే అమరావతి అక్కడే డెవలప్మెంట్ అన్న గుదిబండం మాకు ఉంది. మరి మాది కలిపితేనే కదా మేము కూడా డెవలప్మెంట్ అయ్యేది. అది కావాలి. పోర్ట్ ఎలా ఉంది గతానికి ఇప్పుడు పోతే? ఏ టైంలో బాగా డెవలప్ అయింది పోర్ట్ అన్నది? 2004 నుంచి వైఎస్ఆర్ గవర్నమెంట్ కాడి నుంచి అంతకు ముందు నుంచి కూడా మేము పోర్ట్ కావాలని అంటున్నాం. కాకపోతే దాని డెవలప్మెంట్ మాకేమీ ఎవరూ చెప్పట్లా ఇంతవరకు. మా అధికారులు మా నాయకులు ఏమంటున్నారు, మేము తీసుకొచ్చాను వాదనలే చేస్తున్నారు తప్ప, కాకపోతే దానికి డెవలప్మెంట్ ఏం జరిగింది, ఏం జరుగుతుంది అన్నది ఎప్పటికప్పుడు స్క్రోలింగ్ చేస్తే బాగుంటుంది. జగన్ ఉన్నప్పుడు జరిగింది పోర్ట్ పనులు జరుగుతుంది. అది గవర్నమెంట్ జరిగే పని జరుగుతుంది. కాకపోతే మాలాంటి వాళ్ళ దాకా తెలియాలంటే మీడియాలో రావాలి. ఇప్పటికప్పుడు రావడమే కావాలి. రాకపోతే అంటే మాకు మచిలీపట్నం అంటే అది సపరేట్ లేదు, అమరావతి అంటే సపరేట్ లేదు, రెండు కలిపే కదా, మాయే కదా. మరి మా డెవలప్మెంట్ మాకు కావాలి. జగన్మోహన్ రెడ్డి ఏదో మావిగానని చెప్పి మచిలీపట్నం విజయవాడ గుంటూరు కలిపి పెడితే డెవలప్మెంట్ అవుతుంది కదా, మచిలీపట్నంలో పోర్ట్ ఉందంట. కావాలని పెట్టాడంటే కిరిగిరి పెట్టాడు. అది సరైనది కాదు, బాబు గారు చేసింది సరైంది. కడితేనే ఎవరికైనా పేరు. రాజధాని మచిలీపట్నం వస్తే మంచిది కాదంటారా?
మనకాడ దగ్గరే కండి విజయవాడ 60 కిలోమీటర్లు పర్వాలా అందరికీ న్యాయం చేసినట్టు పెట్టాడు ఆయన. మచిలీపట్నం పోర్ట్ ఉంది కదా, వస్తే మీకు ఉపయోగం ఉంటుందా? అమరావతి రాజధాని వస్తే ఇక్కడికి బందర్గా బందర్ ఎలా కడతారు? చోటు ఎక్కడ ఉందండి ఇక్కడ? ఓకే చేశారు కాదు ఆయన. జగన్మోహన్ రెడ్డి కూడా ఓకే చేశారా 10 ఏళ్ళ కిందట? అప్పుడేం చేస్తున్నాడు ఆయన? ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తే మీకు ఏమైనా అలా కుదరదు. అక్కడే అందరికీ అదే కావాలన్నారు. ఎక్స్టెన్షన్ చేస్తే విజయవాడ మచిలీపట్నం లేదు, అంటావా? విజయవాడే అందరికీ. విజయవాడే హెడ్ ఆఫీసు. విజయవాడ కాదు కదా, అమరావతి. అమరావతి అదేనండి, మంగళగిరి విజయవాడ మధ్యలోనే కాదు. ఓకే అందరికీ ఇష్టమే అది. కులరామన్ గారి పనితీరు రేటు ఉంది. పర్వాలా. రాజధాని అనేది 3 ప్రాంతాలకు ఉండాలి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనేది జగన్ చెప్తారు. మీకు మచిలీపట్నానికి రాజధాని ఎలా ఉంటుంది ఎక్స్టెన్షన్ చేస్తే? ఏదన్నా కానీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అది ఎలా చేయాలి ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏదైతే నిర్ణయించారో అది కొనసాగితే కొద్ది డెవలపింగ్ అనేది ఉంటుందండి. రాజధాని అనేది మచిలీపట్నం వస్తే మీకు ఎలా డెవలప్మెంట్? మచిలీపట్నం పోర్ట్ ఉందండి, అలాగే మెడికల్ కాలేజ్ ఉంది. కొద్ది డెవలపింగ్ అవుతే కొద్ది మచిలీపట్నం ఇప్పుడు హైవే రోడ్లు పడుతున్నాయి. అదేంటి పరిస్థితి అనేది. మచిలీపట్నం అమరావతి అనేది ఇక్కడికి ఎక్స్టెన్షన్ అయితే డెవలప్మెంట్ ఎలా ఉంటుంది మచిలీపట్నం? విజయవాడలో ఉంటేనే కరెక్ట్ అండి. మచిలీపట్నం కూడా డెవలప్ అవుద్ది. అవునండి, అవును. అమరావతి విజయవాడే కదా. అవును, బందర్కిను విజయవాడ మధ్యలో కదండి, 70 కిలోమీటర్లు బందర్ నుంచి విజయవాడ. అలా అండి అమరావతి అక్కడ ఉంటుంది కరెక్ట్. మచిలీపట్నం పోర్ట్ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, బోల్డ్ స్థలం ఉంది. డెవలపింగ్ కావాలి మాకు మచిలీపట్నం. చెన్నై ఉంది ఏమండి? అమరావతి పోర్ట్ లేదండి. అమరావతికి మచిలీపట్నానికి ఎన్ని కిలోమీటర్లు? 70 కిలోమీటర్లు అంతేకా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పలేదు కదా మాకు అప్పుడు చెప్తే అప్పుడు అలాగే చేసేవాళ్ళు. ఇప్పుడు ఏదో ఒకటి జరుగుతుందిగా.